కంట్లో చిన్న నలక పడితేనే భరించలేం. అలాంటిది కంటి నల్లగుడ్డుకు గాయమై అది అల్సర్గా మారితే ఆ కంట్లో బాధను మాటల్లో చెప్పలేం. ప్రమాదాల్లో గానీ పొరపాటును గానీ కంటికి గాయమైనప్పుడు, కంట్లో రసాయనం పడ్డప్పుడు కనుగుడ్డుపైన గాయమై అది అల్సర్గా మారుతూ ఉంటుంది. పంట పొలాల్లో పనిచేస్తున్నప్పుడు ఇటుకలు రాళ్లను పగలగొట్టే పనులు చేసేవారికి కనుగుడ్డుపైన అల్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన అల్సర్లను కార్నియల్ అల్సర్లుగా పిలుస్తారు. అశ్రద్ధ చేస్తే కంటి చూపుకు ఎసరు పెట్టే కార్నియల్ అల్సర్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కార్నియల్ అల్సర్ అంటే ఏంటి? ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కన్నులో ఎదురుగా కనిపించే నల్లగుడ్డు ప్రాంతాన్ని కార్నియా అంటాం. ఈ కార్నియాకి 6 లేయర్లు ఉంటాయి. పైన ఉండే టాప్ మోస్ట్ లేయర్ పేరు ఎపిథీలియం, దాని కింద ఉండేది స్ట్రోమా. ఈ ఎపిథీలియం ఏదైనా దెబ్బ తగలడం వల్ల ఊడిపోయినట్టయితే దాని కింద ఉండే స్ట్రోమా ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని కార్నియల్ అల్సర్ అంటాం. కార్నియల్ అల్సర్లు ఎందుకు వస్తాయి? కార్నియల్ అల్సర్ ఎవరిలో ఎక్కువ వస్తుందంటే మెయిన్గా రైతులకి. ఇంకో గ్రూప్లో చూస్తే, మన సిటీ వైపు చూస్తే ఈ వెల్డింగ్ షాప్లలో వర్క్ చేసే వాళ్ళకి, కాంటాక్ట్ లెన్స్ యూజర్స్కి, ఇంకా చిన్నపిల్లలు ఉండే ఇళ్లలో వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే, వీళ్ళు వరి కోసేటప్పుడు గడ్డి చిలకలు కానీ లేకపోతే ఏదైనా చిన్న చెక్క ముక్కలు కానీ ఇలాంటివి కళ్ళల్లో పడే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దగ్గర ఉన్న ఏదైనా అన్హెల్దీ వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని 4-5 రోజుల తర్వాత అన్క్వాలిఫైడ్ పర్సన్స్ తోటి ట్రీట్మెంట్ తీసుకొని, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి స్వతహా మెడిసిన్స్ కొనుక్కొని వాడుకోవడం వల్ల ఈ అల్సర్స్ అన్నవి ఇంకా వర్స్ అవుతాయి. అలాంటి కండిషన్స్ చేయకూడదు. అయితే ఈ అల్సర్స్ దేనివల్ల అంటే ఏం ఆర్గానిజమ్స్ కాజ్ చేయొచ్చు అల్సర్స్ అంటే, మనకి బ్యాక్టీరియా అయి ఉండొచ్చు, ఫంగస్ అయి ఉండొచ్చు, వైరస్, అలానే ప్రోటోజోవల్స్కి సంబంధించిన అకాంతమీబా ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు. కొన్ని కండిషన్స్లో మనకి అక్కడ మైక్రో ఆర్గానిజం లేకపోయినా మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ డిఫెక్ట్ వల్ల కూడా ఈ అల్సర్స్ అన్నవి రావచ్చు. కార్నియల్ అల్సర్లతో ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఫస్ట్ వాళ్ళకి పెయిన్ ఉంటుందండి. పెయిన్తో పాటు చూపు అన్నది తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి రెప్పలు వాయడం, కళ్ళల్లో నుంచి నీరు కారడం, పుసులు కట్టడం, ఇంకా అడ్వాన్స్డ్ కండిషన్స్లో నల్లగుడ్డు మీద ఒక తెల్ల మచ్చలాగా రావడం, చూపు తగ్గిపోవడం దూరానికి దగ్గరికి, ఇవన్నీ లక్షణాలతోటి వస్తారు. కార్నియల్ అల్సర్లను ఎలా నిర్ధారిస్తారు? వాళ్ళు వచ్చినప్పుడు మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అందులో ముఖ్యంగా హిస్టరీ తీసుకోవడం ఇంపార్టెంట్. హిస్టరీలో వాళ్ళకి ఎన్ని రోజులైంది దెబ్బ తగిలి, తర్వాత దెబ్బ తగిలినప్పటి నుంచి వాళ్ళు లోకల్గా ఏమైనా మెడిసిన్స్ వాడారా, ఆ మెడిసిన్ పేరేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మెయిన్గా మనం చూస్తే రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ రైతుల నుంచి వచ్చే కేసెస్ చాలా మటుకి లోకల్గా వాడే స్టిరాయిడ్ డ్రాప్స్ వాడడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి చాలా ముదిరిపోయి అడ్వాన్స్డ్ స్టేజెస్లో మన దగ్గరికి రావడం అవుతుంది. తర్వాత చూపు ఎంత ఉందో మనం టెస్ట్ చేసి చూసుకోవాలి. తర్వాత మనము స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ చేస్తాం. స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్లో మనం నల్లగుడ్డు మీద ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది, దాని తీవ్రత ఏంటి, ఇవన్నీ పరీక్ష చేస్తాం. ఆ అల్సర్ యొక్క లక్షణాల బట్టి మనము అది బ్యాక్టీరియలా, ఫంగలా, వైరలా, అకాంతమీబానా, లేకపోతే ఇందాక అనుకున్నట్టు ఆటో ఇమ్యూన్కి సంబంధించిన డిజీజా అన్నది ఒక అవగాహనకి రావచ్చు. కానీ 100% డయాగ్నోసిస్ కావాలంటే మనం మైక్రోబయాలజీ, ఇతర బ్లడ్ టెస్ట్లు కూడా అప్పుడప్పుడు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కార్నియల్ అల్సర్లకు చికిత్స ఎలా ఉంటుంది? ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, మనం ఫస్ట్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. అంటే బ్యాక్టీరియాలో కూడా చాలా రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. అన్నిటికీ కవర్ అయ్యేటట్టు బ్రాడ్ స్పెక్ట్రమ్ స్టార్ట్ చేసి 48 అవర్స్ అంటే 2 రోజుల తర్వాత రెస్పాన్స్ చూస్తాం. మనం అనుకున్నట్టు రెస్పాన్స్ బాగా ఉంది అంటే సేమ్ మెడిసిన్ కంటిన్యూ చేస్తాం. ఒకవేళ రెస్పాన్స్ సరిగ్గా లేదు అంటే మనకి 2 రోజుల్లో కల్చర్ సెన్సిటివిటీ రిపోర్ట్ వస్తుంది కదా, దాని ఆధారంగా ఇంకేమైనా మెడిసిన్ యాడ్ చేయొచ్చా, అప్పుడు మనం ఫార్టిఫైడ్ మెడికేషన్స్ అన్నది ఇస్తాం. ఇప్పుడు ఫంగల్ విషయం వస్తే, ఫంగల్ ఇన్ఫెక్షన్లో మనం యూజువల్లీ వాడే మెడిసిన్స్ నటామైసిన్, ఓరికొనజోల్ ఒక్కొక్కసారి ట్యాబ్లెట్ల రూపంలో కూడా ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు
మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గకపోతే పెద్ద ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. ఇంకో రకం ఇన్ఫెక్షన్స్ ఏంటంటే వైరస్కి సంబంధించింది. వీళ్ళలో యాంటీవైరల్ మెడికేషన్స్ అన్నవి కొన్ని నెలలు, ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు కూడా పెట్టాల్సి వస్తుంది. తర్వాత వచ్చేవి అకాంథమీబాకి సంబంధించిన ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ అన్నది బాడీలో నుంచి, కళ్ళ నుంచి ఎరాడికేట్ కావడానికి చాలా టైం పడుతుందండి. పేషెంట్కి మనం ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దీనికి చాలా టైం పడుతుందని. దీని ట్రీట్మెంట్లో మనం బైగ్వనైట్స్, క్లోర్హెక్సిడిన్ అనే మెడికేషన్ కాంబినేషన్ ఇస్తాం. ఇంకా లాస్ట్ రకం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి. వీళ్ళల్లో ఏ దెబ్బ తగలదు, కానీ వీళ్ళల్లో బాడీలో ఉండే ప్రాబ్లం వల్ల, బాడీలో ఉండే వాతం వల్ల వీళ్ళల్లో కళ్ళల్లో నీరు రాకపోవడం, నోట్లో లాలాజలం రాకపోవడం, ఇవన్నీ లక్షణాలు. కళ్ళల్లో నీరు రాకపోవడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? కళ్ళు ఆరిపోతాయి. ఆరిపోయి మెల్లగా పైనున్న ఎపిథీలియం అన్న లేయర్ ఊడిపోతుంది. ఊడిపోయి అప్పుడప్పుడు దానికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తూ రుమటాలజిస్ట్ అన్న డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయించాలి. ఇప్పుడు ఎలాంటి పేషెంట్స్కి మనం సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు కొంతమంది వస్తారు, రావడమే అడ్వాన్స్డ్ కండిషన్, అంటే చాలా పెద్ద ఇన్ఫెక్షన్ తోటి రావడం, సైజ్ ఆఫ్ ద ఇన్ఫిల్ట్రేట్ అంటాం, అది చాలా పెద్దగా ఉండడం, లేకపోతే నల్లగుడ్డు బాగా పల్చబడిపోవడం, నల్లగుడ్డుకి రంధ్రం పడిపోవడం, నల్లగుడ్డుకి రంధ్రం పడి కన్ను లోపల ఇన్ఫెక్షన్ పాకిపోవడం, లేకపోతే తెల్లగుడ్డుకి పాకిన ఇన్ఫెక్షన్, తెల్లగుడ్డుకి ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రిస్క్ ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్లో మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ సర్జికల్ మేనేజ్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది. కార్నియల్ అల్సర్లను నివారించుకోవచ్చా? ఫస్ట్ థింగ్, కళ్ళకి దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ఎస్పెషల్లీ వెల్డింగ్ షాప్లలో చేసేవాళ్ళు, లేకపోతే వుడ్ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళు కళ్ళకి ప్రొటెక్టివ్ గ్లాసెస్ ధరించడం, లేకపోతే ఫేస్కి ఏదైనా మాస్క్ కానీ షీల్డ్ కానీ వేసుకోవడము చాలా ముఖ్యం. తర్వాత ఒకవేళ అనుకోకుండా దెబ్బ తగిలినా అన్హెల్దీ వాటర్తో క్లీన్ చేసుకోవడం చేయకూడదు. మీకు దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి మెడికేషన్స్ తీసుకోవాలి. మీరు స్వతహా వెళ్ళి మెడికల్ షాప్లో తీసుకోవడం చేయకూడదు. ఓన్లీ అండర్ ప్రాపర్లీ క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్స్ తీసుకోవాలి. కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసే వారికి డైలీ కానీ మంత్లీ డిస్పోజబుల్ ఈజ్ బెటర్ దాన్ ఇయర్లీ డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్స్. కాంటాక్ట్ లెన్స్ తీసేటప్పుడు, పెట్టుకునేటప్పుడు చేతులు చాలా శుభ్రంగా కడుక్కోవాలి. కాంటాక్ట్ లెన్స్ కేస్ని బాగా వాష్ చేశాక, డ్రై చేశాకనే వాడాలి. సొల్యూషన్ అన్నది ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి పద్ధతులు చేయడం వల్ల మనకి కార్నియాకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా మేరకు తగ్గుతుంది. కనుగుట్టుపైన గాయాన్ని అశ్రద్ధ చేస్తే అది చివరికి మన చూపునే దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కార్నియల్ అల్సర్కు సకాలంలో సత్వరమే వైద్యం తీసుకోవటం చాలా అవసరం.